హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ వ్యాపార దక్షత. సుకేతు పట్టణంలో మందారగుప్తుడనే ధనిక వర్తకుడు ఉండేవాడు. అతడికి కొడుకులు లేరు. ఒక్కగానొక్క కూతురు, పేరు వత్సల. ఆమెకు తగిన వాణ్ణి చూసి వివాహం చేసి అల్లుడికి వ్యాపారం అప్పచెప్పి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు మందారగుప్తుడు. ఈ విషయం అతడు భార్యతో సంప్రదించగా ఆమె తన తమ్ముడి కుమారుడైన కుందనుడు వత్సలకు తగినవాడని అన్నది. మందారగుప్తుడు తన చెల్లెలి కొడుకు చంద్రపాలుడు తగినవాడని బదులు చెప్పాడు. ఆ సమయంలో ఎంతో కాలంగా మందారగుప్తుడి దగ్గర పనిచేస్తున్న మంజీరకుడు అనేవాడు అక్కడే ఉన్నాడు. వాడు యజమానితో, అయ్యా, నేను తమకు సలహా ఇవ్వదగినంత సమర్థుణ్ణి కాదు, కానీ ఆయన తమరు అపార్థం చేసుకోకపోతే ఒక చిన్న సలహా ఇవ్వదలిచాను అన్నాడు. నీ సలహా ఏమిటో చెప్పు అన్నాడు మందారగుప్తుడు. అమ్మాయికి భర్త కాదగినవాడు, మీ వ్యాపారాన్ని చక్కదిద్దుకోగల నేర్పరి అయి ఉండాలని మీరిద్దరూ అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు కుందనుడికి చంద్రపాలుడికి ఒక పరీక్ష పెడితే ఎలా ఉంటుంది అన్నాడు మంజీరకుడు. ఏమిటా పరీక్ష అని అడిగాడు మందారగుప్తుడు. వాళ్ళిద్దరినీ సువర్ణ దేశం పంపుదాం. అక్కడ ఏ తరహా వ్యాపారానికి అవకాశం ఉన్నదో తెలుసుకొని వస్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళ వ్యాపార దక్షతను అంచనా కట్టవచ్చు అన్నాడు మంజీరకుడు. సువర్ణ దేశంలో వ్యాపారమా? ఆ దేశం పేరులో మాత్రమే సువర్ణం ఉంది. వర్షాలు లేక 2 ఏళ్లుగా ఆ దేశ ప్రజలు కాటకంతో బాధపడుతున్నారు అన్నాడు మందారగుప్తుడు. అయ్యా, ఆ కారణంగానే మనం ఆ ఇద్దరిని సువర్ణ దేశం పంపబోతున్నాం. కదిమ దేశాలలో ఉన్న వ్యాపార అవకాశాలు ప్రతి వ్యాపారస్తుడికి తెలిసినవి. కరువుతో అలమటించిపోతున్న ఆ దేశంలో ఇప్పుడు కానీ లేక ముందు కానీ ఎలాంటి వ్యాపార వస్తువులను లాభసాటిగా అమ్మవచ్చు, అది ఆ ఇద్దరు తెలుసుకురావాల్సిన సంగతి అన్నాడు మంజీరకుడు. ఈ పరీక్ష మందారగుప్తుడికి నచ్చింది. అతడు కుందనుణ్ణి చంద్రపాలుణ్ణి సువర్ణ దేశానికి పంపించాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి తిరిగి వచ్చారు. మందారగుప్తుడు మంజీరకుడికి కబురు చేసి అతడు రాగానే ముందుగా కుందనుణ్ణి సువర్ణ దేశంలో వ్యాపారానికి ఎలాంటి వస్తువులు లాభసాటిగా ఉంటాయో చెప్పమన్నాడు. అసలు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించదలిస్తే అందుకు సువర్ణ దేశాన్ని మీరెందుకు ఎన్నుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. అక్కడి పరిస్థితులు మనం విన్నదానికంటే భయంకరంగా ఉన్నాయి. అయినా మనం వ్యాపారం చేయదలిస్తే ఆ దేశానికి ధాన్యాలు మొదలైన తిండి పదార్థాలు పంపటం బాగుంటుంది. వాటికక్కడ ఎంతైనా గిరాకీ ఉంది. లక్షలకు లక్షలు లాభాలు గడించవచ్చు అన్నాడు కుందనుడు. మందారగుప్తుడి తరువాత కుందనుణ్ణి ప్రశ్నించినట్లే చంద్రపాలుణ్ణి ప్రశ్నించాడు. అందుకు చంద్రపాలుడు, సువర్ణ దేశంతో వ్యాపారం చేయాలన్నదే మీ ఉద్దేశం అయితే అందుకు మనం తక్షణమే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ అందరూ చింకిపాతాలు కట్టుకుని తిరుగుతున్న వాళ్లే తప్ప శుభ్రమైన బట్టలు ధరించిన వారు ఒక్కరు కూడా కనిపించలేదు. వ్యాపార విషయాల్లో ఎన్నో లోతుపాతులు తెలిసిన మీకు ఇంతకన్నా ఎక్కువ వివరించనవసరం లేదనుకుంటాను అన్నాడు. మందారగుప్తుడు వాళ్ళిద్దరినీ పంపివేసి మంజూరికుడితో, చెల్లెలి కొడుకుని ఒకప్పుడు చంద్రపాలుడిపై ప్రేమాభిమానాలున్న మాట నిజం, కానీ సువర్ణ దేశంలోని కాటక పరిస్థితి చూశాక కూడా వాడు ఆ దేశంలో వస్త్ర వ్యాపారం అంటూ మాట్లాడటం వింతనిపిస్తోంది. అలాంటి అవివేకికి నా కుమార్తెనివ్వదల్చలేదు. ఈ పరీక్ష కుందనుడి నిజ సామర్థ్యాన్ని, వ్యాపార దక్షతను బయటపెట్టింది. అతన్ని నా అల్లుడుగా చేసుకుంటాను అన్నాడు. మంజీరకుడు ఎంతో వినయంగా, కుందనుడు చంద్రపాలులలో సమర్థతను అంచనా కట్టే విషయంలో మీరీ వేళ ఎందుకనో పొరపాటు కనపరుస్తున్నారు. ఈ పరీక్షలో నెగ్గినవాడు చంద్రపాలుడని నా నమ్మకం అన్నాడు. మందారగుప్తుడు ఎక్కడ లేని ఆశ్చర్యం కనబరుస్తూ, అదేలా, కొంచెం వివరంగా చెప్పు అన్నాడు. ఎదురుగా కనపడుతున్న సాధక బాధలను ఏ సాధారణ వ్యాపారి అయినా గుర్తించగలడు, కానీ భవిష్యత్తులో లాభమయ్యే అవకాశాలను ముందుగా అంచనా కట్టడంలోనే వ్యాపార దక్షత కనబడుతుంది. కుందనుడి సంగతి చూడండి. అతడు ప్రస్తుతం సువర్ణ దేశంలో ఉన్న వ్యాపార అవకాశాలను చూడగలిగాడు. అందులోనూ పెద్ద పొరపాటు చేశాడు. మనం ఈ దేశం నుంచి ధాన్యం వగైరా తిండి పదార్థాలను ఆ దేశానికి పంపడానికి రాజా అనుమతి లభించదు.
ఒకవేళ సాహసించి మనం రహస్యంగా పంపినా ఆకలి దారిద్ర్యాల్లో ఉన్నవాళ్ళు ఆ దేశ ప్రజలు వాటికి ధనం చెల్లించి కొంటారనేది కల్లా. మనం పంపేవి దోపిడీ అయ్యి మనకు చిల్లి గవ్వ మిగలదు అన్నాడు మంజీరకుడు. మందారగుప్తుడు అవునన్నట్టు తలాడించి, చంద్రపాలుడి సలహా మేరకు మనం అక్కడికి వస్త్రాలు పంపినా అంతే జరుగుతుంది కదా అన్నాడు. చంద్రపాలకుడు ఆ దేశంలో వస్త్రాల వ్యాపారం ఇప్పుడే ప్రారంభించమనలేదు, అందుకు తగిన ఏర్పాట్లు తక్షణం ప్రారంభించమన్నాడు. అంతేకాక మీ వ్యాపార దక్షత తెలిసినవాడు కనుక వివరాలు చెప్పనవసరం లేదని కూడా అన్నాడు. అతడి అభిప్రాయం తెలుస్తూనే ఉన్నది. మన పట్టణంలో ఎందరో మంచి నేతగాళ్ళు ఉన్నారు. తగినంత గిరాకీ లేక వాళ్ళ మగ్గాలెన్నో ఇప్పుడు మూతపడి ఉన్నాయి. మనం చౌకలో నాణ్యమైన బట్టలు వాళ్ళ చేత తయారు చేయించేందుకు పూనుకోవాలి అన్నాడు మంజీరకుడు. మందారగుప్తుడు ఎంతో కుతూహలంగా, అవును, కానీ ముందు ఆ దేశంలో కరువు కాటకాలు పోవాలి కదా అన్నాడు. ఆ దేశంలోనూ వానలు ఏళ్ల తరబడి కురవటం పోవటం అంటూ జరగదు. 4 చినుకులు పడి పరిస్థితి మెరుగుపడినప్పుడు సువర్ణ దేశ ప్రజలు తమ చింకిపాతల్ని తప్పక అసహ్యించుకుంటారు. మనిషి తిండి తర్వాత ముఖ్యంగా కోరేది బట్టే కదా. అందువల్లనే సూక్ష్మబుద్ధి గల చంద్రపాలుడు తమకు అలాంటి సలహా ఇచ్చాడు అన్నాడు మంజీరకుడు. దాంతో మందారగుప్తుడికి చంద్రపాలుడి బుద్ధి ఎంత చురుకైనదో అర్థమైంది. అతడి కుమార్తె వత్సల వివాహం చంద్రపాలుడితో అతి వైభవంగా జరిపించాడు. చంద్రపాలుడు 1-2 సంవత్సరాలలో తన వ్యాపార దక్షత ఎలాంటిదో అత్తమామలకు రుజువు చేశాడు. తరువాతి కథ కొండంత ధైర్యం. రాత్రి 2 జాముల వేళ 4 ప్రయాణికులు పడవలో నాగావళి నది దాటి ఒడ్డు చేరారు. వాళ్ళు 4 కోసుల దూరంలో ఉన్న విక్రమపురం వెళ్ళాలి. రేవు దగ్గర ఒక గుర్రపు బండి సిద్ధంగా ఉన్నది. ప్రయాణికులు గుర్రపు బండిలో ఎక్కి కూర్చున్నారు. చీకటికి తోడు చుట్టుపక్కల అంతా చిన్న చిట్టడివి. బండి గతుకుల దారిలో నడుస్తుంది. ఒకచోట ఒక ఎలుకబంటి, దాని పిల్లలు 2 కొద్ది దూరంలో దారికి అడ్డంగా వచ్చి పక్కన ఉన్న చెట్లలోకి పరుగులు తీశాయి. అది చూసి ప్రయాణికుల్లో ఒకడు, ఇంకా నయం, ఆ ఎలుగుబంట్లు మన మీదికి దూకాయి కాదు. రాత్రిపూట ప్రయాణం చేయటం కన్నా బుద్ధి తక్కువ ఇంకొకటి ఉండదు అన్నాడు. ఆ వెంటనే ప్రయాణికుల్లో ఒకడు బండివాణ్ణి బండి ఆపమన్నాడు, ఆజ్ఞాపిస్తూ అన్నట్టు. బండి ఆగగానే వాడు దభీమని కిందికి దూకి దుస్తుల్లో నుంచి తళతళ మెరుస్తున్న పెద్ద కత్తి ఒకటి బయటికి తీసి, ఈ చింతడి పేరు వినే ఉంటారు. ఎలుకబంట్ల కన్నా పెద్ద పులుల కన్నా భయంకరుణ్ణి. ఈ చుట్టుపక్కల ఉన్న చిట్టడివి కొండ ప్రాంతాల నా మాటకు తిరుగులేదు. చెప్పగానే తమ దగ్గర ఉన్న డబ్బు దస్కరం ఇచ్చే వాళ్లకు నేనెలాంటి హాని కలిగించను. కానీ అవి ఇవ్వడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా, సహాయం కోసం కేకలు వేసినా అలాంటి వాళ్లను మరుక్షణమే ఈ కత్తికి ఎర చేస్తాను. విన్నారు కదా, వెంటనే మీ దగ్గర ఉన్న డబ్బు, వేళ్ల ఉంగరాలు అన్నీ తీసి మర్యాదగా ఇక్కడ పెట్టండి అంటూ నేల మీద చిన్న పంచెపరిచాడు. ప్రయాణికులు 3 గడగడ వణికిపోతూ తమ దగ్గర ఉన్న డబ్బు, బంగారము, వస్తువులు దొంగకు ఇవ్వబోతున్నంతలో బండివాడు చేతిలో ఉన్న చర్నాకోలుసు గాలిలో టపీమంటూ ఒకసారి మోగించి, ఒరే దారిదోపిడి దొంగ, చింతడివి నువ్వేనా? నువ్వు బండి ఎక్కినప్పుడే నీ దొంగ చూపు గమనించాను. అయినా వేచి చూద్దామని ఊరుకున్నాను. పార్వతీపురం జమీందారు గారు నిన్ను పట్టేందుకు పంపిన గూఢాచారిని నేను. గూఢాచారి అన్న పేరు వింటూనే దొంగ ఒక్క క్షణం నిలువెల్లా వణికిపోయాడు. ఆ మరుక్షణం 3 ప్రయాణికులు వాడి బండి మీద కలియబడి కత్తి లాక్కొని చితకబాదారు. బండివాడు తాడుతో చింతటి కాళ్ళు చేతులు బిగించి కట్టాడు. తర్వాత 4 వాణ్ణి ఎత్తి బండిలో వేసి విక్రమపురం కేసి బయలుదేరారు. దారిలో ప్రయాణికుల్లో ఒకడు బండివాణ్ణి, ఈ దారిదోపిడి దొంగను పట్టేందుకు తమరు గుర్రపు బండి తోలేవాడి వేషం వెయ్యవలసి వచ్చిందన్నమాట. తమరు జమీందారు గారి గూఢాచారి అని ముందే తెలిస్తే మేము వాడిని చూసి అంతగా భయపడిపోయేవాళ్ళం కాదు అన్నాడు. అప్పుడు ఈ చింతడు నాకు దొరికేవాడు కాదు. ఎలాగైతేనే ఇవాళ్ళతో వీడి ఆట కట్టించాను అన్నాడు బండి తోలేవాడు. బండి విక్రమపురం చేరగానే బండివాడు కొత్వాలు ఇంటి ముందు బండి ఆపి తలుపు తట్టాడు. కొత్వాలు బయటికి వచ్చి చింతని చూడగానే
నీ బండిలో వచ్చిన వాళ్ళు చాలా ధైర్యవంతుల్లా ఉన్నారు. మొత్తం మీద వీడిని పట్టుకోగలిగారు. నేను వీడి కోసం ఎన్ని ఉచ్చులు వేసినా దొరికాడు కాదు అన్నాడు. కొత్వాలు ఇలా అనగానే ప్రయాణికులు, అయ్యా వీణ్ణి పట్టేంత తెగువ ధైర్యం మాకెక్కడిది? బండి తోలేవాడి వేషంలో ఉన్న పార్వతీపురం జమీందారు గారి గూఢాచారి ముందుగా వాణ్ణి బెదరకొట్టారు. అప్పుడు మాకు కొండంత ధైర్యం వచ్చి చింతడి మీద కలియబడ్డాం. మా డబ్బు పోకుండా కాపాడినందుకు తెల్లవారాక వారికి మాకు తోచిన బహుమానం ఇచ్చుకుంటాం అన్నారు ఎంతో సంతోషంగా. ఈ మాటలకు కొత్వాలు ఆశ్చర్యపోయి బండివాడితో, ఒరే లక్ష్మణ, ఏమిటిది? నువ్వు గూఢాచారివి కావటం ఏమిటి అన్నాడు. అప్పుడు బండివాడు జరిగిందంతా కొత్వాలకు చెప్పి, అయ్యా మేము నలుగురం ఉండి ఎంత దుష్టుడైనా దారిదోపిడి దొంగ అయినా ఒకడిని పట్టి బంధించలేకపోవటం సిగ్గుచేటు కాదా? అందుకే నేను గూఢాచారిగా నాటకం ఆడాను అన్నాడు. కొత్వాలు బండి లక్ష్మణను చాలా మెచ్చుకున్నాడు. ఈ సంగతి విన్న పార్వతీపురం జమీందారు మర్నాడు నిండు సభలో లక్ష్మణ సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని పొగిడి విలువైన బహుమానం ఇచ్చాడు. కథ సమాప్తం. కథ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.